జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలోని భూషణరావుపేట గ్రామంలో ఇవాళ రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే తమకు రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ 4 గ్యారంటీల్లో అమలు చేసిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. తాము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్ళుగా సేవలు చేస్తున్నాము, కానీ తమకు ఏ హామీ కూడా అమలు కాలేదంటూ ఏకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇవాళ భూషణరావుపేట గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి నమ్ముకుంటే తమ పరిస్థితి ఇదేనంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరొక వార్త, కొడిమేల మండల కేంద్రంలో గత వారం రోజులుగా పెద్దపులి కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి దమ్మయ్యపేట ప్రాంతం నుంచి, దమ్మయ్యపల్లి చెరువు ప్రాంతం నుంచి కూడా వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి పెద్దపులి కళ్ళారుగా చూశారంటూ అప్పటికప్పుడు అధికారులకు ఫోన్ చేయడంతో వారు మరొకసారి ట్రాకింగ్ చేయగా పెద్దపులి ఆనవాళ్లు కల్పించినట్టు కూడా గుర్తించారు. పొలాల వైపు తిరుగుతోంది. గ్రామస్తులు ఎవరు కూడా బయటకు రావద్దని అధికారులైతే సూచించారు. మరొక వార్త, జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో 100 ఎకరాలకు పైగా భూమి కబ్జాకైన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు ఇవాళ సీరియస్గా తీసుకొని గ్రామస్తుల ఫిర్యాదుతో ప్రస్తుతమైతే ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం కూడా కబ్జాలకు గురయ్యాయి. అలాగే కబ్జా గురైన ల్యాండ్లో కూడా ఇటుక బట్టీలు ఉండగా అవన్నీ కూడా ఎవరైతే కబ్జాలో ఉన్నారో వారే లీజ్కి ఇచ్చినట్టు కూడా అధికారులు గుర్తించారు. మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, మున్ముందు ఏం చేయబోతున్నారో మాత్రం మనకు తెలియాల్సి ఉంది.